ఏంటత్తయ్యా, నీ కొంట్లో బాలేదా? నాకేమైంది? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎవరు కాఫీ కలిపించినా నచ్చదు కదా, నీకు నువ్వే కాఫీ కలుపుకొని తాగుతావు కదా అని తెమ్మన్నాను కదా. వెళ్ళు. అలాగే అలాగే అత్తయ్య. ఎలాగైనా సరే మా అమ్మా నాన్నల కోరిక తీరుస్తాను దుర్గమ్మ. ఏంటిది? దాన్ని చూసి నేను ఉలికి పట్టవేంటి? అది పందెం కాస్తే నెగ్గి తీరుతుంది. అది నెగ్గటానికి వీల్లేదు. అది అన్నట్టు జరగటానికి వీల్లేదు. ఎదుగో అత్తయ్య కాఫీ. ఇక్కడత్తయ్యా. ఎలాగైనా సరే మా అమ్మా నాన్నల కోరిక తీరుస్తాను దుర్గమ్మ. ఏంటత్తయ్యా ఆలోచిస్తున్నావు? తులసి, తులసి ఎక్కడా? పొద్దున్నే అదెందుకు? శని మొహాన్ని చూస్తే దరిద్రం. నోరు ముయ్యవే. ముందదెక్కడుందో చెప్పు. నాకే సవాలు విసిరింది. దీటుగా జవాబు చెప్పాలి. లేవగానే దాని గురించి ఆలోచిస్తుందంటే ఏదో ప్లాన్ వేసినట్టే ఉంది. వెళ్ళవే. అదెక్కడుందో చూడు. వెళ్తున్నాలే అత్తయ్య. గుడ్ మార్నింగ్. ఏం గుడ్ మార్నింగ్లో ఏం గుడ్ నైట్లో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. లైఫ్ అంతా బోర్గా ఉంది. ఏంటి పొద్దు పొద్దున్నే ఇంత వైరాగ్యంతో మాట్లాడుతున్నావు? ఆశలు చిగురించినప్పుడు వైరాగ్యమే కదా. వెన్నెల పంచాల్సిన జాబులికి మబ్బులు కమ్మేస్తే చీకటే కదా. గ్రహణం పడితే సూర్యుడు కనిపించడు కదా. కరెంటు పోతే వెలుతురు ఉండదు కదా. ఏంట్రా అంతేనా? నీకంత వేళాకోళంగా ఉంది. నేనెంత బాధపడుతున్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానో నీకు తెలుసా? సరే సర్లే గాని నేను నీకు నువ్వు నాకు చెప్పుకుని ఏం లాభంలే గాని ఏంటి అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. నీ బాధేంటో చెప్పు. ఈ పంతాలు, పట్టింపులు, పందాలు, పౌరుషాలు మనం ఒక్కింట్లో ఉన్నా కలవనివ్వకుండా చేస్తున్నాయే. దగ్గర కాలేకపోతున్నామే అన్న బాధ. ఇవన్నీ టెంపరరీరా. మనం అనుభవించాల్సిన లైఫ్ ఇంకా చాలా ఉంది. త్వరలోనే కాలం మనకి అనుకూలంగా మారుతుందిలే. ఏంటి భవిష్యవానా? ఓ, ఇది ఇక్కడుందా? ఏదో ఛాలెంజ్ చేసావు కదా అని ఇప్పుడు దీన్ని కదిలిస్తే ఏదో రచ్చ చేసి నన్ను అవుట్ చేయించినా చేయించొచ్చు. గుడ్ మార్నింగ్ వదిన గారు. మార్నింగ్ మార్నింగ్. శుభోదయం చెల్లెమ్మా. ఏంటి మార్నింగ్ లో శుభోదయాలు? తప్పేం కాదు కదమ్మా. మీ కడుపులో ఏదో తప్పు ఆలోచన ఉండే ఉంటుంది. తప్పు అలాంటిది ఏమీ లేదు, మంచి ఆలోచనే. ఒక్కసారి అటు చూడండి వదిన గారు. అట్నుంచే వస్తున్నా. ఏముందటు?
చిలకా గోరింకల్లాంటి జంట. పంతాలు పట్టింపుల వల్ల దూరంగా ఉండాల్సొస్తుందని బాధపడుతున్నారమ్మా. ఆహా, లేకపోతే కలిసి ముగ్గేసేవాళ్ళ? సంత పెంచేవాళ్ళు, సంతోషాలు పంచేవాళ్ళు, నట్టింట బోసి నవ్వులు పరిచేవాళ్ళు, బంగారు ఉయ్యాలు లూగేవి, బంతి భోజనాలు సాగేవి. ఆలస్యం చేస్తే మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే ఓపిక తగ్గిపోతుంది. అందుకే త్వరగా ఆ కార్యం జరిపించండి వదిన గారు. చూడండి, నేనేది 100 సార్లు చెప్పను. మేలా పాచి పళ్ళవాళ్ళ పాడిన పాటే పాడను. మీ బ్యాక్గ్రౌండ్ తేలాలి. మొదట్నుంచి అన్ని అచ్చట్లు ముచ్చట్లతో పెళ్లి జరిపిస్తాను. పెళ్లి, ఆ తర్వాతే శోభనం. అన్నీ యథావిధిగా జరగాలి. మీరేదో వాయిదా వేసి మెల్లగా దాటేసే ప్రయత్నమే గాని పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్ళేంటి? లోకం నవ్వుతుంది. మీరు నాకు బులిబుచ్చకాయ ముచ్చట్లు చెప్పక్కర్లేదు. పెళ్లి జరగాల్సిందే. పెళ్ళే కదా, దండలు చెప్పండి, మార్పించేద్దాం. ఏంటి మార్చేది? నన్ను ఏ మార్చాలని చూస్తున్నారా? మీ తెలివితేటలు నా ముందు పనిచేయవు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి అల్లుడు గారు, మీ అమ్మగారు మళ్ళీ మీకు పెళ్ళంటున్నారు. చెప్పి చెప్పి విసుగొచ్చింది అత్తయ్య గారు. ఇంకా నేనేం చెప్పలేను. చూడండి వదిన గారు, మీరెంత మొండికేస్తారో మేము అంతే మొండిగా ఉంటాం. మొండికేసి ఏం చేస్తారు? వీళ్లకు శోభనం చేసి శుభవార్త వినే వరకు ఇక్కడే ఉంటాం. పర్మనెంట్ గా తిష్ట వేయడానికి ఇదే బెస్ట్ మాట అని డిసైడ్ అయ్యారా? తిష్ట వేసి ముష్టి తినాల్సిన కర్మ మాకేమీ లేదు. పిల్లల సుఖ సంతోషాలు కోరి మీ వంశాభివృద్ధి కోరుకుంటున్నామమ్మా. అందుకే అలా అంటున్నాము. ఇదిగో, మీ నక్క వినయాలు, స్తోత్రాలు, పాఠాలు, దసరా వేషాలు నా దగ్గర సాగు. వెళ్ళండి. అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. వింటానురా, నువ్వు చెప్పేది నేను వింటాను. కానీ వీళ్ల సంగతే నీకు తెలీదు. ముందు వీళ్ళ చరిత్ర తెలియాలి, వెనక ముందు వెసులుబాట్లు తెలియాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను డిసైడ్ అయ్యి నేను చేస్తాను. అప్పుడు కొత్తగా డిసైడ్ అయ్యేది ఏముంటుంది దుర్గమ్మ? ఇప్పుడు డిసైడ్ అయ్యి ఈ మెలికలు గొళ్ళాలు పెడుతున్నావు. నువ్వు పెళ్ళి పెళ్ళి అనేది వీళ్ళ మీద అనుమానంతో, అది తెలుసుకోవాలనే వంకతో డిలే చేయడం, ఏవేవో కారణాలు వెతికి నా మీద గుడ్డెకాలు చేసి చెడ్డదాన్నని చిత్రీకరించి బయటకు పంపించాలని. చూసారా మీ అమ్మాయి ఎలా మాట్లాడి రెచ్చగొడుతుందో? మమ్మీ, నాన్నగారు మీరు వెళ్ళండి. ఏదో ఒకటని మనల్ని తప్పుని పడేస్తుంది, దాన్నేమో వంక పెట్టి యాగి చేస్తుంది. మీరు వెళ్ళండి, కాఫీ తాగండి, వెళ్ళండి. రా బాబు, కాఫీ పెట్టిస్తా. నీ మనసులో ఉన్నదేంటో వివరంగా చెప్పావు కదా. ఈ టైంలో మామయ్య ఉండుంటే బాగుండేది దుర్గమ్మ. అవునవును, నేను అదే అనుకుంటున్నాను. ఆయనుంటే అసలు నాటకాలు తేలేవి. ఒక్క నిమిషం దుర్గమ్మ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకు. నువ్వు ఎన్ని మెలికలు పెట్టినా, ఎన్ని గొళ్ళాలు పెట్టినా, కార్యాన్ని దాటేయాలని ప్లాన్ వేసినా అన్నీ తిప్పికొడతా. మా అమ్మ నాన్నల కోరిక తీరుస్తా. ఎలా ఆపుతావో ఆపుకో,
చూద్దాం. ఒసే వెంకటలక్ష్మి, ఆ కాఫీ కప్పు తీయమని చెప్పి గంట సేపు అయిందే, ఇంకా తీయకుండా అక్కడే ఉన్నావు. నిన్ను నానమ్మా, అసలు మనం ఏమనుకుని వచ్చాము, ఎలా బతుకుతున్నాము, ఎంత ఆశపడ్డాను, ఎక్కడికి జారిపడ్డాం. దీనంతటికి కారణం ఆ తులసియే. దాన్ని ఇదిగో కూరగాయలు తరిగినట్టు అడ్డంగా ముక్కలు ముక్కలు చేయాలనిపిస్తోంది. అమ్మో, ఇది మళ్ళీ మొదలు పెట్టింది. తెల్లార్లు ఇదే మాట చెప్పి చెప్పి తలపోటు తెప్పించింది. నిద్ర లేకుండా చేసింది. నిద్రలో కూడా కలవరించటం, పళ్ళు పటపట్లాడించటం. తెంగరవాగుడు వాగటమే కాని ఇది చేసేదేమీ లేదు. వెళ్ళి వేరే పనేదైనా చూసుకోవడం మంచిది. ఇదేంటి ఒక్కటే మాట్లాడుకుంటుంది? నానమ్మా, ఏం చేసైనా బావ మనసుని మార్చాలి. ఆ తులసిని బావ మనసులోంచి తీసేయాలి. ప్రతిసారి అత్తయ్య ఏదో ఒక వంక చెప్పి వాళ్ళని దూరం పెడుతుంది. నా కోసమే కదా. తల్లి తండ్రి అని వచ్చిన వాళ్ళు కరెక్టా కాదా అనే అనుమానము అత్తయ్యకి రావటం కరెక్టే అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. రాత్రి ఆ బాబు కాస్తలో మిస్ అయ్యాడు, కానీ లేకపోతే మొత్తం బండారం బయటపడేది. ఈ పాటికి బజార్లో నిలబెట్టేది అత్తయ్య. అయినా నీకు మాత్రం బుద్ధుండక్కర్లా? ఆ తులసి అడిగిందే అనుకో, అలా భయపడి అంతా నిజం చెప్పేస్తావా? నువ్వు భయపడ్డావేమో, నేను అస్సలు జంకను. దానికి నేనంటే దడ పుట్టిస్తా, గజగజ వణికేలా చేస్తా, సింహస్వప్నంలా మారుతా. అలాగా? చాలా ఆశలున్నాయే నీకు. ఎవరికే సింహస్వప్నం అంటున్నావు? ఏయ్, నువ్వు అత్తయ్య అసలు మారానే. రాత్రి నువ్వు వెళ్ళింది మా నాన్న వెనక, మధ్యలో ఆ రాహుల్ ఎలా తగిలాడే? అయినా మా అమ్మ నాన్నల మీద నీ నిఘా ఏంటే? వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం నీకేంటి? ఇదిగో, మళ్ళీ ఇలాంటి సిఐడి పనులు చేసావనుకో చంపి పారేస్తాను, జాగ్రత్త. వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటే? రాత్రి వాడు బైక్ ఎక్కించుకుని వెళ్ళాడు గాని నాకు గాని దొరుకుంటే కట్టి పడేసి వీధి కుక్కలకి నిన్ను విందు చేసేదాన్ని. ఇదిగో, జాగ్రత్త. మా ముసలిది ఎప్పుడు పోయింది? ఇదెప్పుడు వచ్చింది? దాన్ని భయపెట్టాలని నేను భయపడాల్సి వచ్చింది. ప్రతిసారి రివర్స్ అయి చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే లాభం లేదు. ఏంటే మన బతుకులు ఎలా తగలడ్డాయి? చివరికి ఒకరినొకరు గుద్దుకు చచ్చేలా అయింది. దుర్గం ఏదో అల్లటప్ప మనిషి అనుకున్నాం, కానీ ఉక్కు చాలా స్ట్రాంగ్, అస్సలు తగ్గదు. తను పట్టిన కుందేలుకు 3 కాళ్ళనే రకం. అలాంటి వాళ్ళని జయించడం చాలా కష్టం. నేననేది అదే. నా టెన్షను అదే. అస్సలు తగ్గడం లేదు. ఎంత ట్రై చేసినా చివరికి అక్కడికే వస్తుంది. ఆవిడేమో ఎలాగైనా ఒప్పించాలి అంటుంది, ఈవిడేమో ససేమిరా అంటుంది. మధ్యలో మనకొచ్చింది చావు. శుభకార్యం అంటే చాలు సర్రన లేస్తుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు. క్వార్టర్ కొడితే గానీ ఐడియా వచ్చేలా లేదు. చాలే, క్వార్టర్ దొరికామో మనం అవుటే. అది కాదు పాపా, మందు సంగతి తప్ప ఏదైనా మాట్లాడు. సర్లే. అసలు ఎందుకే అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అత్తయ్య గారు మామయ్య గారు అంతలా చెప్తున్నా అర్థం చేసుకోదేంటి? నన్ను అస్సలు మాట్లాడనివ్వదు. ఇలా అయితే ఎలా?
మన బతుకులు జీవితాంతం ఇలా గడిచిపోవాల్సిందేనా? ఇలా బతకడం ఎందుకే? ఈ బతుకు కోసమా ప్రేమించి పెళ్లి చేసుకుందే? చాలా విరక్తి కలుగుతుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. ఆదిత్య, పిచ్చి మాటలు మాట్లాడకు. పిరికి వాళ్ళ చావాలనిపిస్తుందంటావేంట్రా? లేకపోతే ఏంటే? బా, అంత వేస్ట్ అనిపిస్తుంది. ఏం కాదు, భయపడకు. నేను అత్తయ్యతో ఛాలెంజ్ చేశానుగా. ఛాలెంజ్ చేసావా? ఏమని చేసావు? ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మా నాన్నల కోరిక తీరుస్తాను, మీ చేతుల మీదుగానే శోభనం జరిగేలా చేస్తా అని. నిజమా? నువ్వు ఛాలెంజ్ చేసావా? ఎస్. నువ్వు ఛాలెంజ్ చేస్తే అది జరిగి తీరుతుంది బంగారం. బంగారం. ఏ ఆదిత్య, అరే ఆగు. ఏం చేస్తున్నావు ఆదిత్య? ఆదిత్య! ఓ, ఇలా ఎత్తేసావేంట్రా? ఏంటే, నొప్పిగా ఉందా? వాడికి నేనంటే ఎంత భయమో చూసావుగా. ఇది దుర్గమ్మ అంటే. ఈ భయం చాలు నువ్వు చేసిన ఛాలెంజ్లన్నీ తిప్పి కొట్టడానికి. వాడి నువ్వు బలం అనుకుంటున్నావు. వాడి బలహీనతని నేను వాడుకుంటాను. చూడు. దుర్గమ్మా, నీకు న్యూటన్ సిద్ధాంతం తెలుసా? ఎంత బలంగా కిందికి కొడితే అంత పైకి లేస్తుంది అని. నేను అలాగే. నువ్వు భయం అనుకున్న దాన్ని నేను ధైర్యంగా మలుస్తా. వినే ఉంటావుగా, సందర్భాన్ని బట్టి పిల్లి కూడా ఒక్కోసారి పులవుతుంది అని. అదే జరుగుతుంది. ఈ తులసి అలా తయారు చేస్తుంది. గౌరవాన్ని భయం అని అనుకుంటున్నావు, మర్యాదని అలుసుగా తీసుకుంటున్నావు. తిరుగుబాటు ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తా. కింద పడ్డా గెలిచా అనుకుంటోంది. అసలు ఇది లేవకుండా చేస్తాను చూడు. అమ్మా, అది ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి మీ నాటకాలు? అమ్మా అంటారు, చూడగానే తలగొక్కుంటారు. ఏంటంటే ఏం లేదు అంటారు. ఏం లేకపోతే అసలు ఎందుకు వచ్చారు? చూడండి, మీరు ఎంత గొప్ప నటులైనా మీ నటన నా దగ్గర చూపించకండి. ఏదో చెప్పాలని చూస్తున్నారు, మళ్ళీ దాస్తున్నారు. విషయం ఏంటో చెప్పండి. దాచటానికి ఏముందమ్మా? దాస్తే లాభం ఏంటి? ఏం లేదమ్మా, ఏదో అమ్మా నాన్నలుగా నటించడమే కదా, ఏముందిలే అని వచ్చేసాం. కానీ మా నటన ఆవిడ ముందు సాగేలా లేదమ్మా. కాలాంతకురాల్లా ఉందమ్మా. ఎంక్వైరీ కళ్ళలా ఉన్నాయి ఆవిడ చూపులు. ఏటీఎంలో స్కాన్ చేసినట్టు మమ్మల్ని స్కాన్ చేస్తుందా అనిపిస్తుంది.